సంజయ్‌కి ఫోన్ చేస్తూ ఉంటుంది. ఇంతలో ఆ ఫోన్‌ని సత్య అయితే లిఫ్ట్ చేస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న సంధ్య మాత్రం మన ప్రేమ విషయం ఇంట్లో ఉన్న వాళ్ళకి చెప్పవలసిన అవసరం వచ్చేసింది. మా అక్కకి తెలిసిపోయింది. ఇక నాకు ఇంట్లో చాలా భయంగా ఉంది. మన ప్రేమ విషయం ఇంట్లో ఎలాగైనా తెలియచేయాలి సంజయ్ అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సత్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి సంజయ్‌ని ప్రేమిస్తుందా సంధ్య అని చెప్పేసైతే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న సంధ్య మాత్రం అవును సంజయ్ మన ప్రేమ విషయం ఇంట్లో ఉన్న వాళ్ళకి ఎలాగైనా చెప్పాలి. ఎందుకంటే మనం చాలా డీప్‌గా ప్రేమలోకి వెళ్ళిపోయాం కదా! అని చెప్పేసైతే అంటూ ఫోన్ కట్ చేసేస్తూ ఉంటుంది. ఇంతలో సంజయ్ సత్య దగ్గరికి వస్తూ ఉంటాడు. నాకు కావాల్సింది మీ చెల్లెలు కాదు నువ్వు అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సత్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి సంజయ్ వైపు చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న సంజయ్ మాత్రం అవును నేను తనని ట్రాప్ చేసింది నీకోసమనే అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఇంతలో మహదేవయ్య అక్కడికి వస్తూ ఉంటాడు. ఇప్పుడు నీ రామచిలకకి చెప్పురా మీ అక్కని పోటీలో నుండి తప్పుకోమని. అప్పుడు ఎలా తప్పుకోదో నేను చూస్తాను అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సంజయ్ మాత్రం అవును నేను చెప్పిన విధంగా నా రామచిలక ఏదైనా చేస్తుంది. అలాగే వాళ్ళ అక్కకి కూడా చెప్తుంది. వాళ్ళ అక్క ఆ పని గాని చేయకపోతే నేనేం చేస్తానో వాళ్ళ అక్కకి తెలుసు, తనకి తెలుసు అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న సత్య మాత్రం చాలా కోపంగా సంజయ్‌ని అలాగే మహదేవయ్యని చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న మహదేవయ్య మాత్రం ఇప్పుడు పోటీలో నుండి ఎలా తప్పుకోవో నేను చూస్తాను. నీ చెల్లిని ఎరగా వాడాం కదా! ఇప్పుడు నువ్వు గాని ఆ పోటీలో నుండి తప్పుకోకపోతే నీ చెల్లిని ఏం చేస్తామో నీకు బాగా తెలుసు కదా! అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సత్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి మహదేవయ్య వైపు చూస్తూ ఉండిపోతుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్